హాయ్ అండి. నేను నిన్న హాట్ స్టార్ అంటే డిస్నీ హాట్ స్టార్ ఉంటుంది కదా, అందులో బిగ్ బాస్ 9 చూస్తుంటే కంటెస్టెంట్స్ గురించి చూస్తున్నప్పుడు హరీష్ అని ఒకరు ఉన్నారు కదా, అతన్ని చూస్తే చాలా ముచ్చటేసింది. ఎందుకంటే భార్యాభర్తలు వేరు కాదు, రెండు శరీరాలు ఒక్కటే ఆత్మ అన్నాడు. అంటే నా సంకల్ప బలము, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో ఆయన్ని చూస్తే చాలా ముచ్చట అనిపించింది. ఇంకొకరు ఆశా షేని అని మనకు సినిమాలలో వస్తారు కదా, సెలబ్రిటీ, ఆమెను చూస్తే కొంచెం చాలా బాధ వేసింది. ఎందుకు బాధ వేసిందంటే, ఆమె వాళ్ళ హస్బెండ్ నాకు అంటే పెళ్ళయిందా లేదో నాకు సరిగ్గా అర్థం కాలేదు. వాళ్ళ ఆమె పర్సను చాలా టార్చర్ పెట్టాడంట. అదంతా తట్టుకొని ఇప్పుడు మామూలు మనిషి అయిందని చెప్పింది. అది అనుభవించడం వల్ల ఆమె ఏమన్నదంటే, నిజమైన ప్రేమ లేదు అని అన్నది. తప్పండి, చాలా పెద్ద తప్పు. నిజమైన ప్రేమ ఉంటుంది, అది మనకు దొరకకపోతే అది మన దురదృష్టం అనుకోవాలి. కానీ ప్రేమే నిజం కాదు అంటే, నిజమైన ప్రేమ ఉంటుంది, చాలా ప్యూర్ ప్రేమ ఉంటుంది. మన అమ్మా నాన్నలది ప్రేమ కాదా? మన అన్న చెల్లెలది ప్రేమ కాదా? అక్క చెల్లెలది ప్రేమ కాదా? అలాగే భార్యాభర్తల్లో కూడా నిన్న హరీష్ గారిది చూశాను కదా, అలా భార్యాభర్తల్లో కూడా ఇంత గొప్పగా ఉండే మానవ సంబంధాలు ఎన్నో ఉన్నాయి. సో ప్రేమ అనేది ఉంది, అది లేకపోతే ఈ యావత్ ప్రపంచమే ఉండదు. ప్రేమ అనే దాని మీదనే నడుస్తుంది. కొందరు డబ్బు కోసం బ్రతుకుతారు, అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము కదా. సో ప్రేమ అనేది, ప్యూర్ ప్రేమ అనేది చాలా బాగుంటుంది. ఎందుకు నాకుంది కదా, నేను ప్రేమ నా అనుకునే వాళ్ళకి చాలా ప్యూర్గా ఇస్తాను. నేను వాళ్ళ నుండి ఏది ఎక్స్పెక్ట్ చెయ్యను. నేను ఏది నమ్ముతానంటే, మనుషుల మానవ సంబంధాలతోని నేను ఇచ్చిందే ఇవ్వాలని నేను కోరుకోను, నేను ఎక్స్పెక్ట్ చెయ్యను. కాకపోతే నన్ను అర్థం చేసుకోలేదన్న బాధ ఒక్కటే ఉంటుంది తప్ప, నేను ఇచ్చిందే నాకు తిరిగి రావాలని ఏ రోజు కోరుకోలేదు. అమ్మ అయినా, తమ్ముడైనా, అక్క చెల్లెళ్ళైనా, ఎవరైనా సరే, ఈవెన్ ఫ్రెండ్స్ దగ్గర అయినా సరే. ఎందుకంటే మన మైండ్ సెట్స్ ఎదుటి వాళ్ళకు ఉండవు కదండి. అందుకోసమే ఏదో నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే నాకు మా అమ్మ మా తమ్ముడు దొరికారు నాకు తెలియదు, కానీ నాలాగానే ఆలోచిస్తారు. వాళ్ళు కూడా నాలాంటి మనుషులే. అంటే ఏ సోల్ కనెక్షనో అంతే, నాకు ఇష్టమైన సోల్స్నే నాకు భగవంతుడు ప్రసాదించాడు. ఐఎమ్ సో బ్లెస్డ్. సో అందుకోసమే ప్రేమ ప్యూర్ ఉంటుందండి, నమ్మండి.